రెండు విషయాలు హైదరాబాద్లో జరిగినాయి. ఒకటి, ఒక ఆటో డ్రైవర్ తన ఆటో వెనకాల ఒక 2 కొటేషన్స్ రాసుకున్నారు. ఏంట్రా అవి అంటే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే, జై శ్రీరామ్ అని చెప్పి ఒక కొటేషను, మతం మారిస్తే తండ్రిని మార్చినట్టే అని చెప్పి ఇంకో కొటేషను, 2 ఇంగ్లీష్లో రాసుకున్నారు. రెండో విషయం ఏంటంటే, ఒక స్కూల్ టీచర్, ఒక ముస్లిం స్కూల్ టీచర్ స్టూడెంట్స్కి ఇచ్చే హోంవర్క్ డైరీలో 2 times కల్మా చదవాలి అని చెప్పి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ హోంవర్క్ కింద రాశారు. ఈ 2 విషయాలు మనం చూసినప్పుడు ఈ 2 వేరు సంఘటనలా కనిపిస్తాయి. కానీ ఈ రెండింటిని మనం దగ్గరగా గమనిస్తే ఒక లింక్ ఉంటుంది. అలాగే ఈ 2 విషయాల మీద మాట్లాడే కొంతమంది మేధావుల డబుల్ స్టాండర్డ్స్ కూడా ఎక్స్పోజ్ అవుతాయి. మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. మన దేశంలో, ఎస్పెషల్లీ మన దేశంలో మతం అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. మనందరం చిన్నప్పటి నుంచి ఏం వింటా పెరిగాము, ఏం చదువుకుంటా పెరిగామంటే మన మతాన్ని ప్రేమిద్దాం, పరాయి మతాన్ని గౌరవిద్దాం అని. కానీ ఈ థియరీ అన్నది సమాజంలో ఉన్న అందరూ పాటించాలి, అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. కొంతమంది ఒక మతం వారు, లేదంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ పీపుల్ పాటిస్తే అది వర్కౌట్ అవ్వదు. మాట్లాడుకునే ముందు నా ఒపీనియన్స్ ఏకీపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరైనా ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మ్యాటర్ ఏంటంటే, ఒక ఆటో డ్రైవర్ తన వెనకాల 2 కొటేషన్స్ రాసుకున్నారని చెప్పాను కదా. ఆయన వెళ్తా ఉంటే కొంతమంది అతన్ని ఆపారు, ముస్లిం వాళ్ళు. ఆపి, ఏంట్రా ఇది రాసావు అని చెప్పి, ఎవడరా నువ్వు ఇలా ఎలా రాస్తావు, హిందూ ముస్లిం మధ్యలో గొడవలు పెట్టాలనుకుంటున్నావా, అది ఇది అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. సరే, ఇలా రాయటం లీగల్గా రైటా రాంగా ఒక లాయర్ గారితో కూడా మాట్లాడాను. ఖచ్చితంగా ఇది రైటే, రాసుకోవచ్చు లీగల్గా. ఎందుకంటే తను ఎవరిని ప్రొవోక్ చేయట్లేదు, ఎవరి మీద బలవంతంగా ఏ విషయాన్ని రుద్దట్లేదు, తన ఒపీనియన్ని తను రాసుకున్నాడు. ఇందులో తను డైరెక్ట్గా ఎవరి మీద ఏది రుద్దేసి, లేదంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఏదో చేస్తున్నది కాదు. సో తనకున్న ఏదైతే ప్రాథమిక హక్కు ఉందో, భావ ప్రకటన స్వేచ్ఛ, సో తన ఒపీనియన్ తను షేర్ చేసుకోవటం రైట్. సరే, ఇది చూసిన మనకి చాలా విషయాలు ఇంతకుముందు కూడా మనం చూసాం, కానీ వాటిని గుర్తించాం. ఇప్పుడు నేను చెప్తే మీరు గుర్తిస్తారు. కొన్ని గోడల మీద కానీ, కొన్ని ఆటోల మీద, కొన్ని వెహికల్స్ మీద కానీ మనం చాలాసార్లు ఇవి చూసుంటాం. ఏసే దేవుడు, ఏసు మాత్రమే దేవుడు, ఏసయ్య మాత్రమే దేవుడు అని కానీ, అల్లా మాత్రమే దేవుడు, అల్లాకి మించిన దేవుడు లేడు, ఇలాంటి కొటేషన్స్, లేదంటే ఇలాంటి మాటలు, ఇలాంటి వింటం కానీ, ఇలాంటి చదవటం కానీ చాలా వరకు చూసాం. మరి అప్పుడు అవన్నీ చూసినప్పుడు రాని బాధ, అప్పుడు హట్టవని మనోభావాలు ఇప్పుడు మాత్రం ఎందుకు హట్టవుతున్నాయి? ఇప్పుడు ఎవరినైనా ఆపి, మీ దేవుడు గొప్ప కాదు, మా దేవుడే గొప్ప, మీ మతం అన్నది లేదు, మా మతమే ఉందని చెప్పి ఆపి అక్కడ ఏదైనా అంటే ఎస్, మనోభావాలు హట్ అవుతే మనం తప్పు చేస్తాడు. ఎందుకంటే బలవంతంగా మన ఒపీనియన్ వాళ్ళకి పిలిచి మరీ చెప్తుంటే ఖచ్చితంగా కరెక్ట్గా తన ఒపీనియన్ తను రాసుకొని తన ఆటోలో చాలా వరకు ఇలాంటి కోట్సే మనం మిగతా వెహికల్స్ మీద కూడా చూసినప్పుడు ఇప్పుడు ఎందుకు మనోభావాలు హట్ అయ్యానో నాకు అర్థం కాదు. ఇక్కడ తను ఎవరిని బలవంతంగా ఏమి పిలిచి కూర్చోబెట్టి చెప్పించి అది చేసి ఇది చేసి ఎప్పుడంటే ఏం చేయట్లేదు కదా. ఎందుకు ఆ పర్టికులర్ పీపుల్కి హట్ అయ్యారు? సరే, వాళ్ళు హట్ అయిన తర్వాత ఏం చేశారు? నువ్వు ఎట్ట తిరుగుతావు, మేము చూస్తాం అన్నట్టు బెదిరించి అత్తాపూర్ ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీస్ చేత మాట్లాడిచ్చారు. ఆయన కూడా ఈ ఆటో డ్రైవర్తో చాలా అమర్యాదగా మాట్లాడారు. నాకు అర్థం కాదు, నాకు పోలీసులు ఏంటి పెద్ద పెద్ద పదవులు లేదని డబ్బున్నోళ్ళతోనే మర్యాదగా మాట్లాడతారు, సామాన్యులతో మర్యాదగా మాట్లాడరా? నీ ఆటో ఎలా తిరిగిద్దో చూస్తాను అది అని. మీకు ఆ ఆటో మీద వెనకాల రాసుకుంటే మీకు అసలు ఏ సెక్షన్ ప్రకారం మీకు నష్టం జరుగుతుంది? ఆటోనే ఎలా తిరుగుతుందో చూస్తాం అన్నట్టు అంత బెదిరింపు ధోరణి ఎందుకు? ఎవరిని చూసుకొని? తప్పుంటే, నిజంగా చట్ట ప్రకారం తప్పుంటే తప్పని చెప్పచ్చు. దానికి ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేయాల్సిన విషయం ఉందా? చాలాసార్లు మనం అనుకుంటే పోలీసుల దగ్గర చాలా పనులు ఉంటాయి, అయ్యి ఉంటాయి అనుకుంటాం. ఇప్పుడు అమ్మా ఇలా పెట్టామంట చూడు, చట్ట ప్రకారం తప్పేది చెప్తున్నా, తీసే అలా పెట్టకూడదు అని చెప్పడంలో ఒక అర్థం ఉంటుంది. బెదిరింపు ధోరణి ఏంటి? సరే, ఈ విషయం ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు రెండో విషయం మాట్లాడుకుందాం. ఒక స్కూల్లో ఒక ముస్లిం స్కూల్ టీచర్ ఒక స్టూడెంట్ నోట్బుక్లో హోంవర్క్ కింద ఏం రాశారంటే 2 times కల్మా చదవాలి అని చెప్పి. కల్మా అంటే కైండ్ ఆఫ్ ముస్లిం చేసే ప్రార్థన లాంటిది, సరేనా? అయితే ఇలా రాయటం కరెక్టేనా? ఇప్పుడు ఖురాన్ కానీ, ముస్లింకి సంబంధించిన ఏదైనా సరే ప్రేయర్స్ కానీ ఏవైనా సరే యాజ్ అ పార్ట్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంటే పోనీ అనుకోవచ్చు. అది సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ లేనప్పుడు ఒక ముస్లిం స్కూల్ టీచర్ ఒక హిందూ స్టూడెంట్కి ఇది ఎందుకు రాస్తారు? అసలు ఏ స్టూడెంట్కని ఇది ఎందుకు రాయాలి? మీరు యాజ్ అ పార్ట్ ఆఫ్ సబ్జెక్ట్ నేర్పిస్తున్నారు అనుకోండి, స్టిల్ దట్ ఈస్ యాక్సెప్టబుల్. మీరు బైబిలో, భగవద్గీత, లేదా ఖురానో అన్ని నేర్పిస్తున్నారు, ఏ స్టూడెంట్కి సంబంధించింది అది నేర్పిస్తున్నారు అంటే దట్ ఈస్ ఓకే. ఏది లేనప్పుడు మీరు ఇది ఎలా రాస్తారు? ఇక్కడ ఇది ఒపీనియన్ కాదు. మీరు గట్టిగా గమనిస్తే ఇక్కడ మీరు ఇంపోజ్ చేస్తున్నారు ఒక మతాన్ని ఒక వ్యక్తి మీద, కొంతమంది స్టూడెంట్స్ మీద, చిన్న వయసున్న 6 ఏళ్ళ 7 ఏళ్ళ స్టూడెంట్స్ మీద ఒక మతాన్ని మీరు ఇంపోజ్ చేస్తున్నారు, రుద్దుతున్నారు. ఇక్కడ నేను కొన్ని కామెంట్స్ గమనించినప్పుడు అలా ఎలా రాస్తారు, అలా రాయకూడదు, మనోభావాలు హట్ అవుతాయి
అది ఇది అని చెప్పి దాని గురించి కామెంట్ చేసిన వాళ్ళు, ఏది తన ఒపీనియన్ తను రాసుకొని తన ఆటో తను నడుపుకుంటూ వెళ్తున్న వ్యక్తి కామెంట్స్ అక్కడ కామెంట్ చేసిన వాళ్ళు, ఇక్కడ బలవంతంగా ఒక మతానికి సంబంధించిన దాన్ని చిన్నపిల్లల మీద రుద్దుతుంటే మాత్రం ఇక్కడ నోరు లాగట్లా, ఇక్కడ కీబోర్డ్ మీద వేలు రావట్లా టైప్ చేయడానికి. ఎందుకు? ఇవి డబుల్ స్టాండర్డ్స్ అంటే. అసలు అక్కడ తప్పు జరగల, ఇక్కడ తప్పు జరిగింది. అక్కడ మాట్లాడుతున్నారు, ఇక్కడ మాట్లాడట్లా. అది నేను చెప్పా, రెండు వేరు సంఘటనలు కాదు. రెండింటిని దగ్గరగా గమనిస్తే చాలా లింక్ ఉంటుంది. అక్కడ మాట్లాడే మేధావులు ఇక్కడ మాట్లాడరు. అలా ఎలా రాస్తారు? మనోభావాలు దెబ్బతింటాయంటే ఇక్కడ డైరెక్ట్గా ఇంపోజ్ చేస్తూ రుద్దుతున్నారు కదా, అక్కడ జస్ట్ ఒపీనియనే, ఇక్కడైతే రుద్దుడు. మరి ఇక్కడ ఎందుకు ఎవరు మనోభావాలు దెబ్బతినట్లా? ఇక్కడ ఎందుకు ఎవరు దీన్ని తప్పు పట్టట్లా? ఎవరి దేవుడు వాళ్ళకు గొప్పబ్బా. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే నా రాముడు కారణం అని నేను చెప్పుకున్నా. ఈరోజు నేను ఈ పొజిషన్లో తింటున్నాను అంటే నా యేసయ్య కారణం అని చెప్పి ఆ యేసు ప్రభుని పాటించే వాళ్ళు చెప్పుకున్నా. ఈరోజు నేను ఇలా ఉన్నాను, ఇలా బతుకుతున్నాను అంటే అల్లానే కారణం అని వాళ్ళు చెప్పుకున్నా. ప్రతిదాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి, రెస్పెక్ట్ చేస్తాం. దాన్ని ఎప్పుడు ఎవరు ఏ మతం వాళ్ళు వేరే మతం వాళ్ళని ఆ దేవుడి గురించి వాళ్ళు చెప్పుకున్నప్పుడు దాన్ని క్రిటిసైజ్ చేయడానికి ఉండదు, చేయకూడదు కూడా. కానీ నా దేవుడే గొప్ప అని చెప్పి నేను నీ మీద దాడి చేసి రుద్దటం కానీ చెప్పటం కానీ ఏం చేశాను అనుకోండి బలవంతంగా, అది తప్పు. నా ఒపీనియన్ చెప్పుకోవడం తప్పు లేదు. ఎవరైనా ఒక స్టేటస్ పెట్టుకున్నా, ఒక స్టోరీ పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా, ఒక ఆట వెనకాల రాసుకున్నా, అది వారి ఒపీనియన్, వాళ్ళ దేవుడి పట్ల వాళ్ళకున్న అభిమానమో గౌరవమో ప్రేమ ఏదో అనుకోవచ్చు. అది దాన్ని తప్పుపడతా ఇక్కడ బలవంతంగా రుద్దుతుంటే మీ దేవుడు కాదు, మీది అసలు దేవుడే కాదు, మాదే దేవుడు అని చెప్పి ఒక వ్యక్తిని అలా చెప్పడం కానీ, లేదంటే ఇంకో మా దేవుడిలో ఇవి ఉన్నాయని చెప్పి మీరు చదవండి, ప్రేయర్లు చేయండి అని చెప్పడం కానీ, ఏదైనా సరే కరెక్టా రాంగా? అది తప్ప ఇది తప్ప? ఇదే కదా తప్పు. మరి దీని గురించి మనం మాట్లాడాలి కదా. దాని గురించి మాట్లాడితే దీని గురించి మాట్లాడరు. ఇంకొంతమంది ఏమంటారంటే ఇలాంటి వాటికి ఇప్పుడు ఇక్కడ దీని గురించి ఇప్పుడు ఇష్యూలు జరిగినాయి, ఫైట్ జరిగింది, ధర్నాలు జరిగినాయి, అదే కొంతమంది గొడవ చేశారు. అవసరమా ఇలాంటి గొడవలను మీరు అనొచ్చు. చాలా విషయాలు ఉన్నాయి, ఈ కామెంట్ కూడా చాలా విషయాలు ఉన్నాయి, వాటికేటికి గొడవ చేయరు, వీటికే చేస్తారని చెప్పి. వాటికి గొడవలు చేస్తారు, వాటికి చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తాం. వీటికి గొడవలు చేయటం అవసరం అంటే సమ్ టైమ్స్ లైన్ దాటకుండా ఇలాంటి వాటి మీద నిరసన వ్యక్తం చేయటం కూడా అవసరమే. ఎందుకంటే మనం చాలా చోట్ల చూస్తున్నాం, ఒక ఎంటైర్ మతాన్ని ఎరాడికేట్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయని చెప్పి, మతాన్ని బలవంతంగా రుద్దుతున్నారని చెప్పి. ఇంతకుముందు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, ఒక సాఫ్ట్వేర్ కాదు, వరుసగా 2-3 సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇలాంటివి చూసాం. ఇప్పుడు స్కూల్ లెవెల్లో కూడా ఇలాంటివి చూస్తున్నాం. అప్పుడు అలాంటి వచ్చిన న్యూస్ రాంగ్ అని ఎలా అనుకుంటాం? ఏదో ఒక మతాన్ని ఎరాడికేట్ చేయడానికో, ఇంకొక మతంలో ఉన్న జనాభాని పెంచడానికో ఏదో ఒకటి జరుగుతుందని కదా అర్థమవుతూ ఉంటుంది. వాంటెడ్గా చేసే, కావాలని చేసే దీన్ని తప్పు పట్టకుండా ఎలా ఉంటాం? ఇప్పుడు దీని మీద వాయిస్ అవుట్ చేయకపోతే, దీని మీద కొంతమందిని నుంచోపోతే, ఇలాంటివి చూసి చూడనట్టు వదిలేస్తే ఇలాంటివి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి కదా. పోనీ పెద్దోళ్ళకి మనం ఈ డిబేట్లు చేస్తాం అనుకోండి, అట్లీస్ట్ కొంచెమైనా అర్థమవుతుంది. కానీ మతాన్ని మనకు తెలియకుండానే చిన్నపిల్లల్లో చూపించేయటం, రుద్దేయటం, లేదంటే మారుమూల ప్రాంతాల్లో కొంతమంది పాపం తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద రుద్దేయటం బలవంతంగా, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవన్నీ తప్పులు. వీటిని ఖచ్చితంగా ఆపాలి. ఎవరి మతాన్ని వాళ్ళు పొగుడుకోవటంలో కానీ, గొప్పగా చెప్పుకోవటంలో కానీ ఏమాత్రం తప్పులేదు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. నేను ఎప్పటి నుంచో ఆటల వెనకాల ఇవన్నీ చూస్తూ ఉన్నాం. జస్ట్ ఏంటంటే అది వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ దేవుడి కోసం వాళ్ళు చెప్పుకుంటున్నది, తప్పు లేదు అని చెప్పి ఇగ్నోర్ చేస్తే వెళ్ళిపోయింది. అలాగే వేరే మతం వాళ్ళు అది రాసుకుంటే మేము ఆపుతాం, మేము దాన్ని మా మనోభావాలు దెబ్బతిన్నాయని అంటే చాలా విషయాలు చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. ఇంకా నేను ఫస్ట్ చెప్పిన ఏదైతే స్టేబుల్ సొసైటీ అన్న మాట ఉందో అది ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతింటాయి. దీని తర్వాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. వీళ్ళు ఇట్లా మనం ఒక మతం మీద ఎట్లా అన్నారని చెప్పి ఇంకొకళ్ళు ఎవరో ఒక స్వామీజీలో వచ్చి ఇంకొకళ్ళు అంటారు, నెక్స్ట్ ఇటు నుంచి ఒక పాస్టర్ అంటే వచ్చి ఇంకోటి అంటారు, ఇటు నుంచి ఇంకొకళ్ళు వచ్చి ఇంకోటి అంటారు. దాని తర్వాత యూట్యూబ్ వచ్చి వాళ్ళు ఒక టోన్లో మాట్లాడి పెద్ద విధంగా ఇంకో విధంగా ఆయన అలా మాట్లాడాడు, మీరు అప్పుడు ఏమన్నది కాబట్టి నేను ఇట్లా మాట్లాడతానంటారు. ఎక్కడికెక్కడికో. అసలు ఒక మతాన్ని ఎందుకు రుద్దాలి? స్కూల్ పిల్లలకి ఆ స్కూల్ టీచర్ అసలు ఎందుకు రాయాలి? ఇది నేను అడగడం కాదు, ముస్లిం టీచర్ అసలు నా ముస్లిం సోదరులు అడగాలి. ఇది వాళ్ళు క్వశ్చన్ చేయాల్సిన విషయం. ఇది అసలు ఎందుకు ఆ పిల్లలకి అది రాయాలి? మీ రిలీజియస్ బిలీఫ్స్ని వేరే రిలీజియన్ మీద ఎందుకు దాన్ని తోపాలి? అలా ఎందుకు రుద్దాలి? అది ముస్లిం సోదరులు దీని స్టాండ్ తీసుకుని తప్పు అని చెప్పినప్పుడు కదా. మనదొక సెక్యులర్ కంట్రీ అవుతుంది. కొంతమంది సెక్యులర్లోంచి బయటకు వచ్చేసి హిందూ మతం వాదిస్తున్నారంటే ఇలాంటివి చూసే. అది ఆగాలి అంటే మీరు మాట్లాడాలి. ఎక్కడ తప్పు జరిగింది, మీ మతంలో ఎక్కడ తప్పు జరిగిందో, మీ మనుషులు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు మీరు ఖండించాలి.
అప్పుడు కరెక్ట్గా వెళ్తుంది. లేదంటే ఎప్పటికీ ఇలాంటిది వాళ్ళు చేశారు నీళ్ళు, ఇల్లు చేశారు నాళ్ళు, వాళ్ళు చేశారు నీళ్ళు ఇవే వస్తాయి. ఇది మాట్లాడితే అది మాట్లాడలేదని, అది మాట్లాడితే ఇది మాట్లాడలేదని నాలాంటి వాళ్ళని క్వశ్చన్ చేస్తారు. ఇవన్నీ జరుగుతానే ఉంటాయి, కంటిన్యూస్గా వెళ్తానే ఉంటాయి. సో ఆ స్కూల్ టీచర్ని కూడా సస్పెండ్ చేశారంట. ఇప్పుడు మామూలుగా ఇది చూసి చూడనట్టు వదిలేస్తే సస్పెండ్ చేస్తారా? చేయరు. దాని తర్వాత ఆ స్కూల్ టీచర్ ఇదే మిస్టేక్ చేయకుండా ఉంటారు అనుకుంటారా? ఉండరు, చేస్తారు. ఆవిడ కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక వాయిస్ అన్నది రైజ్ అయింది కాబట్టి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు కాబట్టి, అగైన్ చెప్తున్నా, అలా అని చెప్పి లైన్ దాటి చేయకూడదు. ఏది లైన్లో ఉండి మన నిరసన మనం వ్యక్తం చేశాం కాబట్టి ఇప్పుడు ఆ స్టెప్ తీసుకున్న స్కూల్ ప్రిన్సిపల్ కానీ స్కూల్ వాళ్ళు కానీ స్కూల్ ప్రిన్సిపల్ మీద కూడా తీసుకోమని చెప్తున్నారు చర్యలు. ఒకవేళ మనం చూసి చూడకుండా వదిలేస్తే అది జరుగుతూనే ఉంటుంది కదా. పిల్లలకి ఏం తెలుసు? అదేంటో అని చెప్పి నేర్చుకుంటారు, చదువుకుంటారు. అటు వెళ్ళిపోతే అది బలవంతంగా వాళ్ళు చిన్న వయసులో ఎక్కించినట్టే కదా. లేదు రిలీజియన్ కోసం చెప్పాలి, అది పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ చెప్పాలి అనుకుంటే పేరెంట్స్ని అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇప్పుడు భగవద్గీత నేర్చుకుంటే భగవద్గీత, ఖురాన్ అయితే ఖురాన్, బైబిల్ అయితే బైబిల్ నేర్పించండి, తప్పులేదు అందులో. స్కూల్లో రిలీజియన్కి సంబంధించి నేర్పిస్తాం, రిలీజియస్ బిలీఫ్స్ నేర్పిస్తాం అంటే తప్పులేదు. కానీ పిల్లలకి కాదు, వాళ్ళ తల్లిదండ్రులకి ఏది అవసరం, వాళ్ళ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారో అది నేర్పించాలి, అది చెయ్యాలి. అప్పుడు ఈ యాక్సెప్టబుల్. స్కూల్ టీచరు లేదంటే స్కూల్ ఏదో అనేసుకుని అది రుద్దటం కాదు. తల్లిదండ్రులు కూడా నేను చెప్పేది అంటే చాలా జాగ్రత్తగా గమనించుకోండి మీ పిల్లల్ని. ఏం జరుగుతుంది, ఏంటి మీ స్కూల్లో ఏం జరుగుతుంది, ఏం నేర్పిస్తున్నారు, అక్కడ ఎలాంటివి నేర్పిస్తున్నారు, చాలా విషయాలు మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. ఇది వీళ్ళనే కాదు, ఏ మతం వాళ్ళైనా సరే, హిందూ వాళ్ళైనా సరే, మన మతాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ మీద రుద్దకూడదు. మన మతమే గొప్ప అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాల్సిన నెసిటీ లేదు. మన మతం మనకు గొప్ప, వాళ్ళ మతం వాళ్ళకి గొప్ప, అంతే, సింపుల్. తెలుసు నాకు కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటాయని చెప్పి, బట్ కాంట్రవర్షియల్గా ఉంటే ఎవరికో 10 మందికి ఇది నచ్చదు అని చెప్పి ఇలాంటి మాట్లాడకుండా ఉంటే కరెక్ట్ కాదన్నది నా ఒపీనియన్. తెలుసు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు కొంతమంది, అవన్నీ తెలుసు, కానీ బట్ కరెక్ట్ కాదు. వేరే మతంలో అందరూ ఆలోచించాలి, కరెక్ట్ కాదు ఇది. ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు, దీని గురించి మాట్లాడితే ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. బట్ మాట్లాడిన దానికి అప్రిషియేషన్ ఉంటే బాగుంటుంది తప్పితే మాట్లాడి ఇంకే రోజుకు ఎన్నో ఉంటాయి. సరే, మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చిన వాళ్ళు ఎట్లాగో డిస్లైక్ చేస్తారు ఆబ్వియస్లీ. సో కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ యూస్.